బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కాశీ ఒక విధమైన రూపంగా సృష్టించబడింది. ఈ నగరం అంతా జ్ఞానోదయం కోసం ఒక క్షేత్రంగా నిర్మించబడింది. వాళ్ళు ఈ నగరాన్ని 7 అంచెలుగా నిర్మించారు. ఈ 7 అంచెల గుండా లోనికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞానోదయం పొందాలనుకుంటే వారు కాశీకి వెళ్తారు. ఈ నగరాన్ని 7 అంచెలుగా నిర్మించారు. కాశీలోని కేంద్రస్థానం మణికర్ణిక. అక్కడ ఎప్పుడూ కనీసం ఒక్క శవమైనా కాలుతూ ఉంటుంది. ఎప్పుడు అలాగే ఇది ప్రతి భారతీయుడి కర్తవ్యం. ఈ ఇంధనాన్ని అందించడం అనేది, ఎప్పుడూ కనీసం ఒక్క శవమైనా కాలుతూ ఉండేలా చూడడం అనేది. కాశీ లేదా బనారస్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. It is also referred to as the Mahasmashana. That means it's a great cremation ground. ఇలా ఎందుకంటే ప్రజలు జనన మరణాలను ఈ పంచభూతాల నాటకానికి అతీతంగా వెళ్ళడానికి ఒక సాధనంలా చూసేవారు. ఈ పంచభూతాలు కట్టిన గూడుకు అతీతంగా వెళ్ళడానికి, ఈ శరీరం అనే గూడుకు, ఇంకా ఈ విశ్వం అనే గూడుకు అతీతంగా వెళ్ళడానికి. శవాలను బహిరంగంగా కాల్చేది ఇందుకే. మీరు మీ భౌతికతను అధిగమించడం కోసం. ప్రజలకు జరిగే ఒక విషయం ఏమిటంటే, మీరు శ్మశానానికి లేదా దహన సంస్కారానికి వెళ్తే మీకు వారు కావలసిన వారవ్వాల్సిన పని కూడా లేదు. వారితో మీకంత అనుబంధం లేదనుకుందాం. ఎవరో తెలిసిన వారంతే. వారి దహన సంస్కారాలకు మీరు వెళ్లారు, లేదా ఈ రోజు సాయంత్రం శ్మశానానికి వెళ్లి అక్కడ ఎవరితో దేహం కాలడం చూశారనుకుందాం. తిరిగి వెళ్ళాక మీకు ఏదీ తినాలనిపించదు. మనసు బాగోపోవడం వల్ల కాదు, అదేం లేకుండానే. ఎందుకంటే శరీరం తన సొంత విధాల్లో గ్రహిస్తుంది. అందువల్ల అక్కడ ఎప్పుడూ కనీసం ఒక్క శరీరమైనా కాలుతూ ఉంటుంది. సాధారణంగా ఏ సమయంలో చూసినా అక్కడ కొన్ని డజన్ల శవాలు కాలుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ తగిన వాతావరణం సృష్టించబడుతుంది. అక్కడ చనిపోయిన వారికి, అక్కడ దహించబడే వారికి, ఎక్కడ చనిపోయినా సరే వారి దేహాలను హుటాహుటిన కాశీకి తీసుకొస్తారు. ఈ రోజుల్లో ఇదంతా పోతోంది. కానీ ప్రాచీన కాలం నుండి ఇలా ఉండేది. వృద్ధాప్యం మొదలవ్వగానే ప్రజలు కాశీకి వెళ్లిపోయేవారు. అక్కడ చనిపోవాలనుకునేవారు. ఇప్పుడు అది కేవలం ఒక నమ్మకంగా మారిపోయింది. కానీ అప్పట్లో జ్ఞానోదయం పొందడానికి ఒక సజీవ ప్రక్రియ ఉండేది. ఈ నగరమే జ్ఞానోదయం పొందడానికి ఒక సాధనంలా నిర్మించబడింది. 7 అంచెలు. వీటన్నింటినీ దాటుకుని వెళ్తే మణికర్ణిక చేరేసరికి జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా మారతారు. Where you go to Manikarnik, by then it is a realized being. శరీరాన్ని విడిచే ముందే పంచభూతాల నాటకానికి అతీతంగా ఎదుగుతారు. ఎవరైతే ఇంకా శాశ్వత తత్వాన్ని తెలుసుకోలేదో వారు కనీసం
తమ మర్త్య స్వభావం గురించన్నా తెలుసుకోవాలి. కేవలం తను మరణిస్తాడన్న ఎరుక ఉన్నప్పుడే, దాన్ని కళ్ళెదురుగా చూసినప్పుడే అతీతంగా వెళ్లాలనే ఆకాంక్ష ఒక నిజమైన శక్తిగా మారుతుంది. లేదంటే ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా కేవలం ఒక వినోదం మాత్రమే అవుతుంది. ఈ ఎరుక మీ ప్రతి కణంలోకి చొచ్చుకుపోయినప్పుడే అతీతంగా వెళ్లాలనే కోరిక నిజమైనదిగా అవుతుంది. లేదంటే అది క్షణకాల కోరికే అవుతుంది. ఇలా ఇదో అదో చేయాలనిపించే క్షణకాల కోరికలు మిమ్మల్ని భౌతికానికి అతీతంగా తీసుకెళ్లలేవు. అవి భ్రమల్ని సృష్టించగలవు, పగటికలను సృష్టించగలవు, కాని అవి వాస్తవాన్ని సృష్టించలేవు. వాస్తవాన్ని సృష్టించాలంటే కేవలం పగటి కలలను కాదు, వాస్తవాన్ని సృష్టించాలంటే ఈ ఎరుక మీ నరాల్లో జీర్ణించుకుపోవాలి. For more videos like this, subscribe Big TV channel.